Hello guys, good morning. Welcome to Tally Lokesh YouTube channel. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టాలీ ప్రైమ్ 4.0 న్యూ అప్డేట్స్ వచ్చేసాయి. వాటికి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. అవి ఒకసారి చూడండి. టుడే పార్ట్ 3 అయిపోయింది కదా, పార్ట్ 4 గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను. ఓకే, సో పార్ట్ 1లో మనము ఎక్సెల్ శాంపుల్ ఫైల్స్ని ఏ విధంగా టాలీ ప్రైమ్ 4.0 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూపించాను. మాస్టర్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. సో తర్వాత నెక్స్ట్ సెకండ్ క్లాస్లో గ్రూప్స్ లెడ్జెస్ లైక్ మాస్టర్లో ఏ విధంగా డేటాని అప్లోడ్ చేయాలి అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి ఎక్సెల్ నుంచి టాలీలోకి అని చూపించాను. పార్ట్ 3లో మనం చూసుకున్నట్లయితే స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ని ఎక్సెల్ నుంచి టాలీలోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలో చూపించాను. సో టుడే క్లాస్లో మనకు వచ్చేసి లైక్ టాలీ ప్రైమ్ 4.0లో కాస్ట్ సెంటర్స్ని, కాస్ట్ కేటగిరీస్ని సింగిల్ ఇండివిజువల్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఆ డేటాని మనం టాలీలోకి ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేయాలనేది చూపిస్తాను. ఓకే, డన్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారు. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే, నిజంగా నా వీడియోస్ వల్ల మీరు ఉపయోగం పొందినారనిపిస్తే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్స్ పెట్టండి. ఓకేనా? సో డన్ గైస్. సో ఇప్పుడు నేను టాలీ ప్రైమ్ 4.0 ఓపెన్ చేస్తున్నాను. ఏ విధంగా ఇండివిజువల్గా మనము శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్లోకి వెళ్ళాలి. సో అంతకు ముందుగా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఎలాంటి కాస్ట్ సెంటర్స్ని క్రియేషన్ చేయలేదు. సో మోరిస్తున్నాను. కాస్ట్ కేటగిరీస్ కూడా నేమ్ క్రియేషన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ని, కాస్ట్ కేటగిరీస్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంపోర్ట్ మాస్టర్స్ ఇండివిజువల్గా చూపిస్తున్నాను, ఇండివిజువల్గా. ఓకేనా? ఇంపోర్ట్, ఇక్కడ మేనేజ్ శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్. ఇక్కడ చూడండి, కాస్ట్ కేటగిరీ కాదు, ఇక్కడ కన్ఫిగర్లోకి వెళ్ళి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు నాకు కావాల్సింది కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్స్. ఈ రెండింటిని ఇండివిజువల్గా నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఎక్సెల్ ఫైల్స్, లోకల్ డ్రైవ్, ఫోల్డర్ పాత్, నేను కాస్ట్ సెంటర్స్, ఎక్స్పోర్ట్. సో నేను ఎక్కడ దాని పాత్ పెట్టుకున్నాను అంటే డెస్క్టాప్ మీద ఇక్కడ ఎక్సెల్ ఫైల్స్ ఉంది కదా, ఇక్కడ ఈ పాత్ అక్కడ సెట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇదే పాత్ నాకు ఇక్కడ షో చేస్తుంది. ఓకే, అక్కడికి వచ్చి ఆ ఫోల్డర్ పడిపోతుంది. చూడండి, ఎంటర్. చూసారా, ఇండివిజువల్గా నేను కాస్ట్ కేటగిరీ ఎక్సెల్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాను. కాస్ట్ కేటగిరీ రీడ్, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఇంటూ ఇచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంపోర్ట్, మేనేజ్ శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్. ఇప్పుడు కేటగిరీ అయిపోయింది కదా, మళ్ళీ కాన్ఫిగర్లోకి వెళ్ళి కాస్ట్ సెంటర్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్కేప్, ఎక్స్పోర్ట్. చూసారు కదా, కాస్ట్ సెంటర్ నాకు డౌన్లోడ్ అయిపోయింది. కాస్ట్ సెంటర్ రీడ్. ఓకే, సో ఇలాగే రిమైనింగ్ లెడ్జెస్, గ్రూప్స్, వాటన్నిటిని ఇదే విధంగా చేస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇంపోర్ట్లోకి వెళ్ళి మేనేజ్ శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, ఎంటర్. ఒకవేళ మనకి గోడౌన్స్ కావాలంటే గోడౌన్స్ కూడా చేసుకోవట్లేదు. సేమ్ ఎక్స్పోర్ట్. చూసారు కదా, నేమ్, అడ్రస్, గోడౌన్స్ కూడా ఇదే విధంగా చేయొచ్చు. ఓకే, సేమ్. ఇప్పుడు చూడండి, నేను కాస్ట్ సెంటర్స్ని, కాస్ట్ కేటగిరీస్ ఇక్కడ వచ్చి పడిపోయాయి. మీరు చూస్తే కాస్ట్ సెంటర్, కాస్ట్ కేటగిరీ. ఇది కాస్ట్ సెంటర్, కాస్ట్ కేటగిరీ అనేటివి ఒక ఎంప్లాయీస్కి శాలరీస్ రూపంలో, తర్వాత కమిషన్స్ రూపంలో, వేజెస్ రూపంలో మనకి మెయింటైన్ చేస్తారు. తర్వాత కంపెనీలో క్లయింట్స్ కానీ, సేల్స్ మ్యాన్స్ కానీ, సో తర్వాత ఏజెంట్స్ కానీ, తర్వాత మనకి ఇంకా మేనేజర్స్ కానీ, వర్కర్స్ కానీ ఉంటారు. సో ఎవరు శాలరీస్కి పనిచేస్తున్నారు, సో ఎవరు మనకి
కమిషన్ పనిచేస్తున్నారు, ఎవరికి వేజెస్ పనిచేస్తున్నారు అనేది దీంట్లో మనం డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు కేటగిరీ, మన కంపెనీలో ఎవరెవరు ఉన్నారు కేటగిరీ అనేది చూసుకుంటే, కాస్ట్ సెంటర్ కేటగిరీ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను లైక్ మేనేజర్స్, మన కంపెనీలో ఉన్న వాళ్ళు, తర్వాత ఏజెంట్స్, తర్వాత క్లయింట్స్, తర్వాత సేల్స్ మ్యాన్స్. ఓకే, నలుగురిని క్రియేట్ చేసుకున్నాను, కేటగిరీ పర్సన్స్ వీరు. ఓకే, తర్వాత కాస్ట్ సెంటర్స్, ఇక్కడ కేటగిరీ కింద నేమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్, ప్రియా, దినేష్, కార్తిక్, కళ్యాణ్, బాలు, ప్రవళిక, నీరజ్, కిరణ్. ఈ విధంగా నేమ్స్ ఇచ్చాను. ఓకేనా, సేవ్ చేయండి. ఒకవేళ గోడౌన్స్ కూడా ఉన్నాయి కదా, గోడౌన్స్ కూడా మనం చూడండి, గోడౌన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. గోడౌన్స్ వచ్చేసి ఇక్కడ లైక్ రా మెటీరియల్ గోడౌన్, అసెంబ్లింగ్ గోడౌన్, అడ్రస్ వచ్చేసి కడప, నెల్లూరు అనుకోండి. సేవ్. ఓకే, ఈ మూడింటిని నేను ఇప్పుడు క్రియేషన్ చేశాను. ఈ మూడింటిని నేను టాలీలోకి ఇంపోర్ట్ చేయాలి. ఓకే, డన్. చూడండి, ఇంపోర్ట్ మాస్టర్స్, ఇక్కడ చూస్తే ఎక్సెల్ స్ప్రెడ్షీట్, ఇక్కడ మీరు సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్ 4.0. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ నేను అప్లోడ్ చేస్తాను, కాస్ట్ కేటగిరీ, డిఫాల్ట్ టెంప్లెట్. ఇక్కడ మనకి కాస్ట్ కేటగిరీ, తర్వాత మాడిఫై విత్ న్యూ డేటా, ఎంటర్. ఇక్కడ చూడండి, సో ఫైల్ టు ఇంపోర్ట్, కాస్ట్ కేటగిరీ, వర్క్షీట్ నేమ్ కాస్ట్ కేటగిరీ, టైప్ ఆఫ్ మాస్టర్ కాస్ట్ కేటగిరీ. సో ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో 2 to 5, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఏ టు ఏ, 4 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నాను. ఎస్, సో ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎంటర్. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, కావాలంటే ఆల్టర్ కాస్ట్ కేటగిరీ చూసారా, ఏజెంట్స్, క్లయింట్స్, మేనేజర్స్ అండ్ సేల్స్ మ్యాన్, 4 మెంబర్స్ నేను ఇంపోర్ట్ చేశాను. కావాలంటే ఇక్కడ ఉన్న పర్సన్స్ను మీరు చెక్ చేసుకోవచ్చు. కాస్ట్ కేటగిరీ చూడండి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో సేమ్ పర్సన్స్ మనకి ఇక్కడ కూడా ఉన్నారు చూడండి. ఓకే, ఈ విధంగా కాస్ట్ కేటగిరీస్ని ఎక్సెల్ నుంచి టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలని చూపించారు. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్సెల్ ఫైల్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఎస్కేప్. ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్లోకి వెళ్తే, నేను కాస్ట్ సెంటర్స్ని ఎవరిని క్రియేట్ చేయలేదు. ఓకే, ఎక్సెల్లో టైప్ చేసుకున్నాను, వాటిని దీంట్లోకి ఎలా తీసుకోవాలో చూద్దాం. టాలీలోకి ఇంపోర్ట్ మాస్టర్స్, ఎంటర్. ఇక్కడ కాస్ట్ సెంటర్ సెలెక్ట్ చేయండి, కాస్ట్ సెంటర్. ఇప్పుడు కాస్ట్ సెంటర్ సెలెక్ట్ చేయండి, మాడిఫై విత్ న్యూ డేటా, ఎంటర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో 2 to 10, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఏ టు ఏ 9 ఉన్నాయన్నమాట. ఎక్స్పోర్ట్, ఎస్, ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎస్కేప్. ఇప్పుడు చూడండి, ఆల్టర్ కాస్ట్ సెంటర్స్ చూసారా, బాలు, దినేష్, కళ్యాణ్, కార్తిక్, కిరణ్, నీరజ్, ప్రవళిక, ప్రియా, రమేష్.
ఇప్పుడు కావాలంటే బ్యాక్ వెళ్ళి ఎవరు ఏ కేటగిరీ అనేది అది మీరు సెట్ చేసుకోవచ్చు. మేనేజర్స్ కింద ఎవరున్నారు, ఓకే. సో తర్వాత క్లయింట్స్ కింద ఎవరున్నారు, ఏజెంట్స్ కింద ఎవరున్నారు, సేల్స్ మ్యాన్ కింద ఎవరున్నారు అనేది ఇక్కడ మీరు జస్ట్ సెటప్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చేసి మేనేజర్ అనుకోండి. బ్యాక్ వెళ్ళండి, మేనేజర్ సేవ్ చేయండి. చూసారా, దినేష్ వచ్చేసి అతను కూడా మేనేజర్. మేనేజర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి క్లయింట్ అనుకోండి. కళ్యాణ్ క్లయింట్. అట్లా ఇక్కడికి వచ్చినాక మీరు అంటే వర్క్ అనేది మనకి సింప్లిఫై అయిపోయింది చాలా వరకు. కిరణ్ వచ్చేసి మనకి ఏజెంట్ అనుకోండి. ఈ విధంగా ప్రవళిక చాలా సింప్లిఫై అయింది తెలుసా. సేల్స్ మ్యాన్. ఈ విధంగా గైస్, ఈ విధంగా మనము కాస్ట్ కేటగిరీని, కాస్ట్ సెంటర్స్ని మనం అప్లోడ్ చేసాం. ఇప్పుడు మీరు గోడౌన్స్ చూస్తే, నేను గోడౌన్స్ ఏం లేదు, మెయిన్ లొకేషన్ ఒకటి ఉంది. దీన్ని కూడా ఎలా ఇంపోర్ట్ చేయాలో చూపిస్తాను. ఇంపోర్ట్ మాస్టర్స్, ఇక్కడ వచ్చేసి గోడౌన్స్ ఆర్ లొకేషన్, గోడౌన్ ఆర్ లొకేషన్, డిఫాల్ట్ టెంప్లెట్, గోడౌన్ లొకేషన్, మాడిఫై విత్ న్యూ డేటా, ఎంటర్. సో ఇంపోర్ట్, ఎస్, ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎస్కేప్. సో ఇప్పుడు కావాలంటే చూడండి, ఆల్టర్ గోడౌన్. చూసారా, అసెంబ్లింగ్ గోడౌన్, రా మెటీరియల్ గోడౌన్. ఇలా మనము స్టాక్ ఐటమ్స్ అయినా, స్టాక్ కేటగిరీస్ అయినా, ఓకే. సో తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అయినా, లెడ్జెస్ అయినా, గ్రూప్స్ అయినా, ఏవైనా కూడా చాలా సింప్లిఫైడ్గా మనము ఎక్సెల్ నుంచి మనము లైక్ దీంట్లోకి మనం అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా. సో గైస్, ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన మెటీరియల్స్ అమెజాన్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఈ మెటీరియల్స్ ద్వారా మీరు యూట్యూబ్లో కంటెంట్ చూసి మీరు 60% వరకు మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి టాలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్, S/4HANA మెటీరియల్స్ మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. మన అంత నాలెడ్జ్ బయట ఎక్కడ కూడా ఇవ్వరు. టోటల్ రియలిస్టిక్గా స్టూడెంట్స్కి లెవెల్కి దిగి మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం, ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామండి. ఓకేనా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.